హలో ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా పచ్చడి రెండింటి కాంబినేషన్లో చాలా బాగా వస్తుందండి. మంచి టేస్ట్. ఇక్కడ ఒక పెద్ద కొత్తిమీర కట్టకి 2 గుప్పిళ్ళ పుదీనా ఆకులు కలిపాను. దీనికి ఏంటంటే 2 చెంచాల ధనియాలు, అలాగే 15 ఎండుమిరపకాయలు ఒక అర స్పూను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాక, కొత్తిమీర పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి నీరంతా ఎగిరిపోయే వరకు మూకుడులో వేయించాలి. మంచి వాసన వస్తున్నప్పుడు దానికి 2 స్పూన్ల నూనె యాడ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చాలి. ఈలోపు ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిరపకాయలకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో చల్లారిన కొత్తిమీర పుదీనా ఆకుల ఈ మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే వేసి రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకున్నాక, చింతపండు నానబెట్టిందైనా పర్వాలేదు, పొడిదైనా పర్వాలేదు, 2 పిక్కల చింతపండు వేసి, అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. సహజంగానే కొత్తిమీరకి ఒక రకమైన వగరు, చేదు ఉంటుంది కదా, ఆ చేదు పోయి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. కొంచెం నీరు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 స్పూన్ల నూనె తీసుకొని మూకుడులో వేడి చేసి, పోపు దినుసులు మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి వేయించి దోరగా వేయించాలి. వేగాక స్టవ్ ఆర్పేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. నూనె అంతా అంటే పోపు అంతా కూడా దానికి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటే మంచి టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. మేము చేసాము. ఇది అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా కూడా దోశల్లోకి, ఇడ్లీల్లోకి దేనికైనా పనికొస్తుంది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.